హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు శ్రావణి కర్ణం కిచెన్. ఈరోజు వీడియోలో ఒక మంచి టేస్టీ స్వీట్ రెసిపీ మీతో షేర్ చేయబోతున్నాను. ముందుగా వీటిని మీ సైడ్ ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా సైడ్ అయితే సంపింగ్ పూలు అంటాము, ఇంకొంతమంది అయితే కొబ్బరి పువ్వులు ఇంకా పనస్తోనలని కూడా అంటారు. మేమైతే వీటిని సంపింగ్ పూలు అని అంటాం. మరి మీరేమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ స్వీట్ వచ్చేసి హోల్డ్ రెసిపీ అయినా సరే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎలా తయారు చేయాలో వీడియోలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని 1 కప్పు మైదా పిండి, 1/2 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. ఇక్కడ మీరు మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండి అయినా యూస్ చేసుకోవచ్చు. బియ్యం పిండి వేసిన తర్వాత చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు గోరువెచ్చగా ఉన్న ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ ప్లేస్లో నెయ్యి వేసుకున్నా పర్వాలేదు, ఆప్షనల్ అది. ఈ ఆయిల్ వేసిన తర్వాత ఒకసారి పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు కొంచెంగా వాటర్ వేసుకొని ఈ పిండిని చపాతీ పిండిలాగా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. వాటర్ ఒకసారే కాకుండా కొద్దిగా వాటర్ వేస్తూ కలుపుకోవాలి, లేదంటే పిండి మరీ సాఫ్ట్గా అయిపోతుంది. ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా కొంచెం వాటర్ వేస్తూ ఈ పిండిని ఈ విధంగా చపాతీ పిండిలాగా అయితే బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన పిండిని ఒక 2-3 మినిట్స్ వరకు ఇలా బాగా కలుపుతూ ఉండాలి. కొంచెం ఇలా బాగా కలిపితే ఈ పిండి అనేది సాఫ్ట్గా అవుతుంది. ఇలా బాగా కలిపిన తర్వాత ఒక 5-10 మినిట్స్ వరకు పక్కన పెట్టి కొంచెం నాననివ్వాలి. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత పిండిని తీసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపి చిన్న ఉండలు చేసుకోవాలి. మనకి సంపింగ్ పూలు ఏ సైజులో కావాలో చూసుకొని దాన్ని బట్టి ఉండలు అయితే చేసుకోవాలి. పిండి మొత్తం ఇలా ఉండలు చేసుకొని ఈ ఉండలన్నీ పక్కన పెట్టి ఇప్పుడు ఒక ఉండ తీసుకొని కొంచెం పొడి పిండి వేసి ఈ ఉండని చపాతీలా చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా ఇలా చపాతీలా చేసుకోవాలి. మరీ మందంగా కాకుండా కొంచెం పలచగానే చేసుకోవాలి. ఇక్కడ వీడియో క్లిప్లో కనిపిస్తున్న విధంగా ఇలా చపాతీ చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేసిన చపాతీని సైడ్స్ అన్ని ఇలా కొంచెం లైట్గా కట్ చేసుకోవాలి. ఇలా సైడ్స్ అన్ని కట్ చేసుకుంటే సంపింగ్ పువ్వులు అనేది సమానంగా చాలా బాగా వస్తాయి. ఇలా సైడ్స్ కట్ చేసిన తర్వాత ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలా మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలి. చివర్ల వరకు ఘాట్లు పెట్టకుండా ఇలా మధ్యలోనే ఘాట్లు పెట్టుకుంటే సంపింగ్ పూలు షేప్ అనేది చాలా బాగా వస్తాయి. ఇలా ఘాట్లు పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ చివర్లు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసేటప్పుడు కొంచెం ఒత్తినట్టు ఫోల్డ్ చేసుకోవాలి. ఈ చివర్లు ఇలా కొంచెం ఒత్తితే ఇవి సంపింగ్ పూలు ఫ్రై చేసేటప్పుడు ఈ చివర్లు అనేది కొంచెం పచ్చిగా పిండిలాగా అనేది ఉండిపోతుంది. అలా పిండి ఉండకుండా ఉండాలంటే ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఈ చివర్లు ఇలా కొంచెం ఇలా సన్నంగా చేసుకోవాలి. ఇలా సన్నంగా ఒత్తిన తర్వాత కొంచెం పొడవుగా అనిపిస్తే ఇలా కట్ చేసుకొని ఇలా సన్నగా ఒత్తుకుంటే రెడీ అయిపోతుంది. చూసారు కదా, సంపింగ్ పువ్వు అనేది పొరలుగా ఎంత బాగా వచ్చిందో. ఇలా చేసిన సంపింగ్ పువ్వుని ఒక ప్లేట్లో పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ మిగతా ఉండలన్నీ కూడా ఇలానే సంపింగ్ పువ్వులా చేసుకోవాలి. ఇలా ఉండ తీసుకొని కొంచెం పొడిపిండి వేసి చపాతీలా చేసుకోవాలి. ఇలా చేసిన చపాతీని సైడ్లన్నీ కట్ చేసుకొని మధ్యలో ఘాట్లు పెట్టి చివర్లో ఫోల్డ్ చేస్తే సంపింగ్ పువ్వులు రెడీ అయిపోతాయి. చూసారు కదా, పొరలుగా సంపింగ్ పూలు అయితే చాలా బాగా వస్తాయి. ఇప్పుడు మనం చపాతీని సైడ్లు కట్ చేసాం కదా, వీటిని మళ్ళీ ఉండల్లా చేసి సంపింగ్ పూలు అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేస్తే చిప్స్లా వస్తాయి అన్నమాట. పిల్లలకి స్నాక్స్లా పెట్టడానికి చాలా బాగుంటాయి చిప్స్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం మీడియంగా హీట్ అవ్వాలన్నమాట, మరీ ఎక్కువగా హీట్ అవ్వకుండా కొంచెం మీడియంగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా తయారు చేసిన సంపింగ్ పువ్వుల్ని ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్కి ఎన్ని సరిపోతాయో చూసి అన్నీ వేసుకోవాలి, మరీ ఎక్కువగా వేయకూడదు. ఇవి కొంచెం ఖాళీగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మరీ ఎక్కువగా వేసి ఫ్రై చేస్తే ఇవి సరిగ్గా ఫ్రై అవ్వవు.
ఇలా కొంచెం ఖాళీగా వేసి రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఇవి ఫ్రై చేసేటప్పుడు స్టవ్ మంటను మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. హై ఫ్లేమ్లో పెడితే ఇవి త్వరగా మాడిపోతాయి. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టే ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని సేమ్ మళ్ళీ ఇలానే మిగతా సంపింగ్ పూలన్నీ కూడా 1 బై 1 వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసి ఆయిల్ నుంచి సపరేట్ చేసుకోవాలి. ఇలా ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం చివరిగా సైడ్స్ కట్ చేసిన చిప్స్ ఉన్నాయి కదా, ఈ చిప్స్ని కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మంటను మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఈ చిప్స్ కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు ఏమైనా స్నాక్స్ పెట్టమని అడిగినప్పుడు ఇలా ఈ చిప్స్ పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. చూసారుగా చిప్స్ కూడా చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు సంపింగ్ పువ్వులకి పాకం ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని మనం మైదా పిండి ఏ కప్పుతో తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 1 కప్పు పంచదార వేసుకోవాలి. 1 కప్ పంచదార వేసి 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. వాటర్ మరీ ఎక్కువగా వేయకూడదు. పంచదార కొంచెం ములిగేలా వేసుకుంటే సరిపోతుంది. 1/2 కప్పు వాటర్ అయితే సరిపోద్ది. ఇప్పుడు పంచదార పూర్తిగా కరిగేంత వరకు ఇలా కలుపుతూ మరిగించుకోవాలి. లేదంటే పంచదార అడిగా పట్టేస్తుంది. ఈ పంచదార పాకం అనేది మరీ ముదురు పాకం కాకుండా కొంచెం తీగ పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి. వాటర్ మరీ ఎక్కువగా వేస్తే పాకం రావడానికి కొంచెం టైం పడుతుంది. అందుకే వాటర్ తక్కువగా వేస్తే పాకం అనేది కొంచెం త్వరగా వస్తుంది. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కొంచెం ఇలా అంటుకుంటే సరిపోతుంది. కొంచెం తీగ పాకంలో వస్తే సరిపోతుంది అనమాట. మరీ ముదురు పాకం అయితే అవసరం లేదు. వీడియోలో చూపించాను కదా, అలా కొంచెం వేలికి అంటుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ పాకం అనేది ఇప్పుడు పక్కన పెట్టుకొని మనం ముందుగా తయారు చేసిన సంపింగ్ పువ్వులని ఇలా ఒక్కొక్కటిగా పాకంలో వేసుకొని ఈ పాకం అనేది సంపింగ్ పువ్వులకి బాగా పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. ఈ పాకంలో వేసిన తర్వాత మరీ ఎక్కువసేపు ఉంచకుండా 1 మినిట్ వరకు ఉంచి ఇలా పాకం బాగా పట్టేలాగా కలిపి ఒక ప్లేట్లోకి అయితే సపరేట్ చేసుకోవాలి. ఇది కొంచెం స్వీట్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువగా పాకంలో ఉంచకూడదు. 1 మినిట్ వరకు అటు ఇటు కలుపుతూ పాకం పట్టేలాగా ఉంచి వెంటనే తీసేసుకోవాలన్నమాట. సేమ్ మళ్ళీ ఇలానే మిగతా సంపింగ్ పూలన్నీ కూడా పాకం పెట్టుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇలా పాకం పెట్టుకొని ప్లేట్లో తీసుకుంటే సంపింగ్ పూలు అనేది రెడీ అయిపోతాయి. చాలా బాగా వచ్చాయండి, పొరలు పొరలుగా. టేస్ట్ కూడా సూపర్గా ఉన్నాయి. ఒకసారి మీరు ఇలా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగా వస్తాయి. చూసారు కదా ఎంత బాగా కనిపిస్తున్నాయో. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.